హలో ఎవ్రీవన్, నేను మీ ఆంధ్ర ప్యారిస్ అమ్మాయి. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు రిలీజ్ చేశారు. ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్కు మన తెనాలి వారు ఎంత ఘనంగా ఆహ్వానం తెలిపారో చూసేద్దాం. ఎన్నో వేల మంది వచ్చారు. అసలు సన్నాయి మేళాలతో నృత్యాలతో చాలా ఘనంగా అయితే ఆహ్వానించారు. చాలామంది పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. స్కూల్ పిల్లలు జెండాలు పట్టుకొని అలా ఉంటే అసలు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఈ జెండాలు కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. అదిగదిగో వచ్చేస్తుంది మన వందే భారత్ ఎక్స్ప్రెస్. భారత్ మాతాకి జై. ఒక సెలబ్రిటీస్కి వెల్కమ్ చెప్పినట్టు చెప్పారు. అసలు మామూలుగా ఉండదు తెనాలి అంటే. చాలా హ్యాపీ మూమెంట్. ఆ ఫ్లాగ్స్ని, వందే భారత్ ఎక్స్ప్రెస్ని, ఆ హడావిడిని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము ఒక ఇండియన్గా. వెళ్ళిపోతుంది మన వందే భారత్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ మీద మేక్ ఇన్ ఇండియా అని చూసినప్పుడు ఇది చాలా అనిపిస్తుంది. చాలా ప్రౌడ్గా ఉంది అసలు అది చూడగానే. బయట వెల్కమ్ చెప్తున్న వాళ్ళ ఎంజాయ్మెంట్ ఒక ఎత్తు అయితే, లోపల కూర్చొని ట్రైన్లో నుంచి బయట ఉన్న స్టేషన్కి చూస్తున్న ఎంజాయ్మెంట్ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండుంటుంది. ఇది పరమేశ్వర ప్రసాదితం. దీంతో నీకు చావు తప్పదు. ఏమి నిన్ను తప్పలేనా? చావు పుట్టుకలు మన చేతిలో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డి పుచ్చు కూడా కదలదు. అటులోనా? ఆయన నిన్ను చంపినండి అది వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటుంది? ఆ శ్రీహరి. ఆయన నీ హరిని స్తంభంలో చూపగలవా? సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి దూచిన అందమే గలడు దానవాగ్ని వెంటే
పైగా ఈ స్తంభం నుండి నీ హరివేలుడు దాకా. మాయావి ఇదండి ఈరోజు స్పెషల్ వ్లాగ్. ఇదైతే నాకు చాలా చాలా స్పెషల్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బై ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.